హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పండు మిర్చి టమాటా పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ రాగి సంకట్లోకి కానీ దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీద ఇప్పుడు చూసేద్దాం. పండు మిరపకాయలు ఇలా ఉండాలండి. అలాగే బాగా పండిన టమాటాలు, చింతపండు, రాళ్ళుప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు. దీని తయారీ విధానం ఎలాగంటే స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి తొడిమలు తీసిన పండు మిరపకాయలు వేసుకొని ఇలా చెమ్మ తగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి. పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చింతపండును కొంచెం వేసేసుకోండి. కొద్దిసేపు వేయించుకొని కొంచెం ఆయిల్ కూడా వేసి మెత్తగా మగ్గించుకోండి. టమాటా ముక్కలు ఇలా వేగితే సరిపోతాయండి. టమాటాలు ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పండు మిర్చి, ఈ టమాటాలు బాగా చల్లబడిపోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పండు మిర్చి, రాళ్ళుప్పు, జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీని తిరుగుమాత కోసం స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, పచ్చి కరివేపాకు కూడా వేసి కలర్ మారే వరకు కొంచెం వేయించుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి అలాగే కొంచెం తురుముకున్న బెల్లం కూడా వేసి వేయించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. దోశలో కూడా తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు. మల్టిపుల్ అన్నమాట. వీడియో నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.